పంతులు గారు. మీరిక్కడే ఉండండి, ఎవరైనా వస్తున్నారేమో చూస్తూ ఉండండి. నా స్వార్థం కోసం ఈ పని చేస్తున్నాను. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించమ్మా. सर्वशत्रूणां पिबत्वं रक्तमरक्त अर्थ तदसंभवम्। कर्मं अस्त्रं शस्त्रं दण्डं द्रोहं कर्मं धर्मं अस्त्रं शस्त्रं दण्डं द्रोहं తీసుకోండమ్మా. దాతలు బరువుగానే చేయించారు నగలు. అమ్మా, నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరిచ్చే డబ్బుకు ఆశపడి నేను దైవద్రోహానికి పాల్పడుతున్నాను. ఈ పాపం నా పేకల మీదకి రాదు కదా. మీ పేరు కూడా ఎక్కడ ప్రస్తావన రాదు. కాకపోతే మీరు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. అలాగేనమ్మా. మా ప్లాన్ వర్కౌట్ అయితే దీనికంటే 10 ఇంతలు ఇస్తాం. నువ్వు సెటిల్ అయిపోవచ్చు. ఏమంటున్నావే? ఈ నగలు నా ఒంటి మీద చూస్తే జనాలు కుక్కను కొట్టినట్టు కొడతారు కదా. ఆ జనాలతో జానకిని కొట్టిద్దామని ప్లాన్ చేశాను. ఎలా? జానకి తన నగలు తాకట్టు పెట్టిన సేటు దగ్గరకు వెళ్లి ఈ నగలిచ్చి ఆ నగలు తెచ్చేస్తాం. అతను ఇస్తాడంటావా? డబ్బులు పారేస్తే అందరూ మనకి దాసోహం అయిపోతారు. ఆడబిడ్డ చేసిన తప్పుని కప్పిపుచ్చి జానకి గారు తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి దేవుడి నగలు మాయం చేసిందంటే ఊరోళ్ళంతా దుమ్మెత్తిపోస్తారు. ఆ ఇంటి పరువు ప్రతిష్ట మంట కలిసిపోతుంది. ఆ మంటల్లో మనం చలి కాచుకుంటాం, అంతేనా? అంతే సింపుల్ గా ఎండ్ కార్డ్ ఎలా వేస్తాం? జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ జానకి రఘురాం గారు చావాలి. ఓ, ఆ ఇల్లు శ్మశానం అవ్వాలి. రఘురాం గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. నిత్యం అమ్మవారి సేవలో ఉండే మీరు ఆయన మీద నిందేస్తున్నారా? ఆయన గారు చేసుండకపోవచ్చు, వారికి తెలియకుండానే జరిగిండొచ్చు కదా. మీరు వారి కూతురుగా కాకుండా ఆఫీసర్ అమ్మగా ఆలోచించి చూడండి. నేను కూడా ఆయన కూతురుగా మాట్లాడట్లేదండి. ఈ ప్రజలకి, ఈ గ్రామానికి ఎంత సేవ చేశారో, ఈ గుడికి ఎన్నిసార్లు పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు కదా. ఆయన ధర్మకర్తగా ఉన్నప్పటి నుంచి ఏనాడైనా పొరపాటు జరిగిందా? లేదు కదా. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. అమ్మవారి ముందు అందరూ సమానమే. నమ్మకస్తులు తప్పు చెయ్యరని ఏమీ లేదు. కాబట్టి ఆధారాల్ని బట్టి దొంగతనం ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గుడి ఆవరణలో కెమెరాలున్నాయా? ఉన్నాయమ్మా. ఆఫీసర్, అవి తెప్పించండి. అలాగే మేడం. పెద్దాయనా మీరు రండి.
అన్నయ్య, వదిన. చూసారా 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 నా అనుమానమే నిజమైంది. దేవుడి సేవలో బ్రతికేవాణ్ణి అబద్ధం ఆడతానా? నా దగ్గర పొరపాటు జరగలేదు, ఆయన దగ్గరే జరిగిందంటే ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు చూసారా? చూడండి, జానకమ్మే స్పష్టంగా కనిపిస్తున్నారు. చేతిలో నగల ముఠ కూడా ఉంది. వదిన ఆ టైంలో ఇల్లు దాటి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు కదా. అంత రాత్రిపూట ఒంటరిగా గుళ్ళోకి రావాల్సిన పనే ఉంది. తాళం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన భార్య తాళం తీసుకొచ్చి నగలు దొంగతనం చేసి తీసుకెళ్లిపోయింది.